హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదీప్స్ కిచెన్. ఈరోజు మీకోసం ఇంకొక రెసిపీ సింపుల్గా హెల్దీగా 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూసేయండి. రవ్వ కిచడి చేసుకోవడానికి ముందుగా మీకు కావాల్సిన వెజిటబుల్స్ మీకు అవైలబుల్లో ఉన్నవన్నీ తీసుకోండి. బీన్స్, కాలీఫ్లవర్, క్యారెట్, టమాటో, ఆనియన్ మీకు ఏవి ఉంటే అవి తీసుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి వేసి వేగనివ్వండి. కావాలంటే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు, మరీ కలర్ డామినేట్ చేస్తుందని నేనైతే వేయలేదు, మీకు కావాలంటే వేసుకోండి. తర్వాత పోపు వేగిన తర్వాత శనగపప్పు వేసి ఒకసారి కలుపుకోండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి వేగిన తర్వాత కొద్దిగా ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలుపుకొని ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇందాక కట్ చేసుకున్న అన్ని వెజిటబుల్స్ వేసుకోండి. మీరు ఏవి కట్ చేసుకుంటే ఆ వెజిటబుల్స్ అన్నీ వేసుకోండి. తర్వాత నేను అల్లం వేసుకొని ఒకసారి ఫ్రై చేస్తున్నా. అల్లం వేసి ఒకసారి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోండి. ఇందులోనే ఇప్పుడు క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, ఆలు ఇంకా మీరు ఏవి కట్ చేసుకుంటే అవి మీకు అవైలబుల్లో ఉన్నవి వేసుకోండి. తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గిన తర్వాత టమాటోస్ కూడా వేసి ఒకసారి కలుపుకోండి. తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసి ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొకసారి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. వెజిటబుల్స్ అన్నీ బాయిల్ అయ్యాక అందులో 1 కప్పు రవ్వ యాడ్ చేసుకోండి. రవ్వ అంటే గోధుమ రవ్వ కాదండి, అందులో కొంచెం దొరుకుతుంది కదా మనకి లావుగా ఉండేది, ఆ రవ్వ యాడ్ చేసుకోండి. మేము దొడ్డు రవ్వ అంటాం, మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు, కామెంట్ చేయండి. యాడ్ చేసుకున్నాక 1 కప్పు రవ్వకి నేను 4.5 కప్ వాటర్ తీసుకున్నా. ఇంకా అది మీకు తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. కిచిడి కొంచెం లూజ్గా కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసి నీట్గా కలుపుకొని మూత పెట్టేసుకోండి. రవ్వ దగ్గర పడ్డాక ఒకసారి కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకోండి. చూడండి, మొత్తం దగ్గర పడిపోయింది మనకి కిచిడి. కిచిడి రెడీ అయ్యాక అందులో కొద్దిగా బటర్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీకు కావాలి అంటే ఏదైనా మసాలా, మ్యాగీ మసాలా అలా కూడా యాడ్ చేసుకోవచ్చు, అలా కూడా టేస్ట్ బాగుంటుంది. బట్ నేనైతే వేయలేదు, అవాయిడ్ చేశాను. బటర్ వేసాక కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి అలా వదిలేయండి. అంతే, వేడివేడిగా రవ్వ కిచిడి రెడీ. ఇంకా ఈజీగా కావాలి అంటే ప్రెషర్ కుక్కర్లో చేయండి, ఇంకా తొందరగా అయిపోతుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.